చందమామ బేతాళ కథలు 1960 ఆగస్టు నాటి చందమామ బేతాళ కథ. పునర్వివాహం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుండి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వాగ్దానం నిలబెట్టుకోవటంలో నీకు ఉన్నంత దీక్ష అందరికీ ధర్మాచరణలో ఉండి ఉంటే ఎంత బాగుండును. ఉదయసేనుడి కుమార్తె అయిన సుజాత వంటి శీలవతి కూడా పునర్వివాహం చేసుకున్నది కదా. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం వజ్రశిలా నగరంలో ఉదయసేనుడు అనే కులీన క్షత్రియుడు ఉండేవాడు. ఆయనకు సుజాత అని ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగా ఉదయసేనుడు సంబంధాలు విచారిస్తూ ఒక్కటే నచ్చక తలక్రిందులైపోసాగాడు. కాని సుజాతను పురంధరుడు అనే సామాన్య క్షత్రియ యువకుడు ప్రేమించి పెళ్లాడగోరాడు. అతను ముందుగా ఉదయసేనుడితో మాట్లాడి ఆయనకు తన కోరిక తెలియజేశాడు. అయితే అతనికి తన కుమార్తెను ఇవ్వటానికి ఉదయసేనుడు సుతారాము సమ్మతించలేదు. మీ వంశమేమిటి, నీ హోదా ఏమిటి, నా కుమార్తెను ఏ రాజకుమారుడో ఏ మహావీరుడైన సేనాధిపతో చేసుకోవలసిందే తప్ప నీలాంటి అనామకుడు పెళ్లాడటం ఎన్నటికీ జరగదు అన్నాడు ఆయన పురంధరుడితో. పురంధరుడు అంతటితో హతాశుడైపోక సుజాతకు ఆమె దాసి ద్వారా తన కోరిక తెలియజేశాడు. పేరు ప్రతిష్టలు గల భర్తను చేసుకోవటం కంటే తనను నిజంగా ప్రేమించిన వాణ్ణే చేసుకోవటం సుజాతకు ఉచితమనిపించింది. తాను పురంధరుణ్ణి బహిరంగంగా పెళ్లాడటానికి తండ్రి ఒప్పుకోడు కనుక రహస్యంగా ఇంటి నుండి వెళ్లిపోయి పురంధరుడికి భార్య అయిపోవటానికి కూడా ఆమె సంసిద్ధురాలయ్యింది. ఈ సంగతి తెలియగానే పురంధరుడు పరమానందం చెంది తమ వివాహానికి ముహూర్తం పెట్టించి వజ్రశిలా నగరానికి 3 కోసుల దూరాన గల నట్టడవిలో ఉన్న కాళికాలయం ఆవరణలో పెళ్లి జరిగేటందుకు ఏర్పాట్లు చేసి వివరాలన్నీ సుజాతకు తెలిపాడు. పురంధరుడు పెళ్లి ప్రయత్నాలు చెయ్యటానికి మరొక గ్రామం వెళ్ళాడు. పెళ్లి రోజు సాయంకాలమే అతను పురోహితుణ్ణి, ఒక ముత్తైదువును, బోయేలతో ఒక మేనాను కాళికాలయానికి పంపాడు. ఆ గ్రామానికి కాళికాలయం 6 కోసుల దూరంలో ఉన్నది. అతను జాము పొద్దుపోయి తన గుర్రం మీద కాళికాలయానికి బయలుదేరాడు. ముహూర్తం అర్ధరాత్రి దాటి 4 గడియలకు. ఆ రాత్రి సుజాత మామూలుగానే భోజనం చేసి వెళ్లి పడుకొన్నది. ఆమె దీపం ఆర్పేసింది, కాని నిద్రపోలేదు. త్వరలోనే ఆమె దాసి కిటికీ వద్దకు వచ్చి, అమ్మా, గుర్రం సిద్ధంగా ఉన్నది, అందరూ నిద్రపోతున్నారు అన్నది. సుజాత బయటికి వెళ్ళింది. ఆమె దాసి కలిసి గుర్రం ఎక్కి కాళికాలయానికి బయలుదేరారు. వారు కాళికాలయానికి చేరబోయే సమయానికి పెద్ద హోరుగాలి సాగింది. దానితో పాటు వాన కూడా ప్రారంభమైంది. ఈ తుఫాను ఆరంభమయ్యే సమయానికి పురంధరుడు అప్పుడే అరణ్యంలోకి ప్రవేశించాడు. గాలికి చెట్లు విరిగిపడి దారులన్నీ మూసుకుపోయాయి. లేని దారులు చేసుకుంటూ అతను తన గుర్రాన్ని ముందుకు నడిపించాడు. అంతకంతకు తుఫాను ఉధృతం హెచ్చి ప్రయాణం అసంభవమవుతున్నది. అతను ఆ అడవిలో అలా పడి దిక్కు తెలియకుండా ఎంతసేపు తిరిగాడో తెలియదు. గుర్రం అలసిపోయింది. చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోతున్నదనే బెంగతో అతను కూడా మానసికంగా నీరసించిపోయాడు. కొంతసేపటికి తుఫాను తగ్గిపోయింది. తూర్పు తెల్లవారసాగింది. ఆ మసక వెలుగులో అరణ్యమంతా బీభత్సంగా ఉన్నది. అతను సూర్యోదయం వేళకు ఎలాగో కాళికాలయానికి చేరుకున్నాడు. కాని అక్కడ ఎవరూ లేరు. అయితే ఆ రాత్రి కాళికాలయంలో సుజాతకు మాత్రం పెళ్లి అయిపోయింది. పెళ్లి ముహూర్తం మించిపోతున్నదని అందరూ ఆందోళన పడుతూ ఉండే సమయంలో అక్కడికి ఒక యువకుడు వానదెబ్బ తిని గుర్రం పైన వచ్చాడు. పెళ్లికొడుకు వచ్చాడు, పెళ్లికొడుకు వచ్చాడు అన్నారంతా. ఆరుతూ వెలుగుతూ ఉన్న ఆ గుడ్డి దివిటి వెలుతురులో పురోహితుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాడు. పెళ్లి కొడుకు తన మెడలో పుస్తె కట్టబోతున్న సమయంలో సుజాత తల ఎత్తి చూసి, ఈయన కాదు అన్నది. మరుక్షణం ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తెల్లవారేలోపుగా సుజాతను దాసీది ఎలాగో ఇల్లు చేర్చింది. అది మొదలు 2 వారాల పాటు ఆమె తీవ్రమైన జ్వరంతో తీసుకున్నది. ఆమె విషయం విచారించిపోవటానికి వచ్చిన పురంధరుడు ఆమె దాసితో కూడా మాట్లాడలేకపోయాడు.
పెళ్లికొడుకు ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. ఇంతలో ఆ రాజ్యానికి పరిసర రాజ్యానికి మధ్య యుద్ధం వచ్చింది. పురంధరుడు ఆ యుద్ధంలో పాల్గొనబోయాడు. అందులోనే అతను చనిపోయాడు. సుజాత వ్యాధి నుండి కోలుకున్నది, కానీ వెనకటి మనిషిలా మటుకు లేదు. ఆమె హృదయం మనోవ్యధతో బరువెక్కిపోయింది. తరువాత కొంతకాలానికి ఆమె తండ్రి అయిన ఉదయసేనుడు కూడా మరణించాడు. ఆయన యావదాస్తికి ఆమె వారసురాలయ్యింది. ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఆమెను పెళ్లాడతామని వచ్చారు. ఆమె ఆ విషయం మాట్లాడటానికి కూడా నిరాకరించింది. ఆమె హితం కోరిన వాళ్ళందరూ, ఇలా ఎంతకాలం కన్నెచెరలో ఉంటావు అని అడిగారు. నాకు తెలియదు అని ఆమె సమాధానం చెప్పింది. ఇంతలో ఆ నగరానికి ఒక క్షత్రియ యువకుడు వచ్చాడు. అతని పేరు మిళిందుడు. అతను కూడా యుద్ధంలో గొప్ప పరాక్రమం చూపించి ఉండటం చేత రాజుగారి దగ్గర మంచి ఉద్యోగం దొరికింది. ఈ మిళిందుడు సుజాత గురించి విన్నాడు. తరువాత ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమె విషాదగాథ విని అతను మొదట జాలి చెందాడు. ఎంతో చక్కనిది, బుద్ధిమంతురాలును, సామాన్య యువకుణ్ణి ప్రేమించింది. అతన్ని పెళ్లాడటానికి తండ్రి ఒప్పుకోలేదు. తరువాత ఆ యువకుడు కాస్త యుద్ధంలో మరణించాడు. అంతకంటే ఆమె మనసు విరచటానికి ఇంకేం కావాలి? మిళిందుడి జాలి క్రమక్రమంగా ప్రేమగా మారింది. అతను ఒకనాడు సుజాతతో, జరిగిన దాన్ని గురించి ఎంతకాలం దిగులు పడతావు సుజాత? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చచ్చిపోయిన పురంధరుణ్ణి మరిచిపోయి నన్ను పెళ్లాడినట్లయితే నీకు ఏ లోటు లేకుండా అన్ని సౌఖ్యాలు వనగూర్చుతాను అన్నాడు. నేను పురంధరుణ్ణి మరిచిపోయి చాలా కాలమైంది. మీకు నా మీద నిజంగానే ప్రేమ ఉన్న పక్షంలో తప్పకుండా పెళ్లాడతాను అన్నది. వారిద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుజాత చేసిన పని ధర్మబాహ్యంగా లేదా? ఆమె ఒకరిని ప్రేమించింది, అతను పోయాడు. దైవికంగా ఇంకొకరిని పెళ్లాడింది, అతను ఏమైనాడో ఎవరికీ తెలియదు. అటువంటి పరిస్థితిలో సుజాత శీలవతి అయితే మిళిందుణ్ణి పెళ్లాడుతుందా? ఆమె అలా చెయ్యటానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. సుజాత ఆ రాత్రి కాళికాలయంలో దైవికంగా పెళ్లాడినది ఈ మిళిందుణ్ణి అయి ఉండాలి. లేకపోతే ఎవరితోనూ తన పెళ్లి గురించి చర్చించని మనిషి ఇతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కల్పితం.